Hello everyone, welcome back to Beauty and Bliss with Priya. సో ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద నేను ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకున్నాను, లైక్ చాలా మంత్స్ నుంచి, బట్ అవ్వలేదు. ఫైనల్గా ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఆన్లైన్లో నేను గ్రూమింగ్ టిప్స్ చూస్తే చాలామంది విమెన్ కోసం జనరల్గా, లేదంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కోసం ఇట్లాగా చేస్తున్నారు. కానీ స్పెసిఫిక్గా హౌస్ వైఫ్ కోసం లేదంటే మామ్స్ కోసం డిజైన్ చేసిన వీడియోస్ నాకు చాలా తక్కువ కనిపించాయి. సో నాకు అనిపించింది వై నాట్ టాక్ అబౌట్ దిస్ అని చెప్పి. అండ్ ఆఫ్టర్ ఐ బికేమ్ అ మామ్ నాకు చాలా విషయాలు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా నేను చెప్పడానికి వీలుంటుంది ఇవాళ. Being a mom and being a housewife is unpaid job which we have to do for 24/7. 24 గంటలు చేయాల్సి వస్తుంది, బట్ no one will gonna pay us because it's our responsibility to look after our family, right? సో ఈ ప్రాసెస్లో ఏంటంటే సమ్టైమ్స్ మనల్ని మనం లూజ్ అవుతాం. అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను కాలేజ్లో చదివే రోజుల్లో ఎంత అట్రాక్టివ్గా ఉండేదాన్ని, ఎంత బాగుండేదాన్ని, అప్పుడు చాలా బాగుంది. బట్ నౌ నేను చాలా బిజీగా ఉంటున్నాను, నాకు దేనికి టైం సరిపోవట్లేదు. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే లోపల నుండి మన మీద మనకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. మనం కాలేజ్లో చదివే డేస్లో, మన యంగర్ డేస్లో ఎంత యాక్టివ్గా ఉన్నా, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, ఎంత నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా, తర్వాత స్టే ఎట్ హోమ్ మదర్స్కి ఏంటంటే ఒక ఐసోలేటెడ్ లైఫ్ లాగా అయిపోతుంది చాలాసార్లు. సో వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. దే టెన్ టు లూజ్ దెమ్సెల్వ్స్. సో ఒక్కొక్కసారి ఏంటంటే మనల్ని మనం యాంపప్ చేసుకోవాలి, మన లుక్స్ని యాంపప్ చేసుకోవాలి, మన కాన్ఫిడెన్స్ని కూడా యాంపప్ చేసుకోవాలి. ఈరోజు వీడియోలో నేను కొన్ని గ్రూమింగ్ టిప్స్ చెప్తాను సో దట్ యూ కెన్ ఫీల్ గుడ్ అండ్ బెటర్ అండ్ యూ కెన్ లుక్ గుడ్ అండ్ బెటర్. సో ఫస్ట్ టిప్ ఏంటి అంటే హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయడం. హెల్దీ స్కాల్ప్ చాలా ఇంపార్టెంట్ హెల్దీ హెయిర్ మెయింటైన్ చేయడానికి. సో వారానికి 3 సార్లు హెయిర్ వాష్ చేసుకోమని చెప్తారు. సో 3 సార్లు చేయకపోయినా అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా సరే స్కాల్ప్ని వాష్ చేసుకోండి. స్కాల్ప్ హెల్దీగా ఉంటే మన హెయిర్ కూడా హెల్దీగా గ్రో అవుతుంది. ఇంకొకటి, మనలో చాలామందికి స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి, కానీ చాలామంది నా జుట్టు పొడుగ్గా ఉంది, దాన్ని కట్ చేయడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆ స్ప్లిట్ ఎండ్స్ని అట్లాగే వదిలేస్తారు. చూడడానికి అస్సలు బాగుండదు, బికాస్ మీ హెయిర్లో లైఫ్ ఉండదు. సో స్ప్లిట్ ఎండ్స్ని మనం ఎవ్రీ 6 మంత్స్కి కొంచెం ట్రిమ్ చేసుకుంటూ ఉంటే మనకు ఆ స్ప్లిట్ ఎండ్స్ పోయి తర్వాత హెయిర్ కూడా లాంగర్గా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే స్కిన్ కేర్. సో స్కిన్ కేర్ ఏంటంటే ఎస్పెషల్లీ మదర్స్ ఇంట్లో పనులన్నీ చేసి ఇంట్లో అన్నీ చూసుకుని స్కిన్ కేర్ 10 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ చేయడానికి ఎవరికీ టైం ఉండదు. సో మీరు 10 స్టెప్ స్కిన్ కేర్ రొటీన్ చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ సింపుల్గా ఫేస్ క్లెన్స్ చేసుకుని తర్వాత మాయిశ్చరైజ్ చేసుకోండి. స్కిన్ అట్లా మాయిశ్చరైజ్ చేయకుండా డ్రైగా వదిలేస్తే చాలా డల్గా కనిపిస్తుంది, అస్సలు గ్లో ఉండదు. సో మీరు ఎంత రెడీ అయినా కానీ మీ ఫేస్లో ఆ గ్లో కనిపించదు అనమాట. సో ఎవరైనా మనం దగ్గరగా ఫేస్ టు ఫేస్ మాట్లాడామనుకోండి, సమ్టైమ్స్ పీపుల్ నోటీస్ చేస్తారు స్కిన్ చాలా డ్రైగా ఉంది, డల్గా ఉంది, ప్యాచీగా ఉంది, చూడ్డానికి అంత ప్రెజెంటబుల్గా ఉండదు. సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే స్కిన్ ఏమవుతుందంటే చాలా హైడ్రేటెడ్గా మాయిశ్చరైజ్గా అవుతుంది, కాబట్టి స్కిన్ కూడా చూడడానికి చాలా గ్లోయిగా అనిపిస్తుంది. నైట్ టైం వచ్చేసి సింపుల్గా ఫేస్ వాష్ చేసేసుకుని, ఎక్కువ స్టెప్స్ అవసరం లేదు, రెటినాల్ ఉన్న నైట్ క్రీమ్ ఏదైనా యూజ్ చేశారనుకోండి మీకు యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మీ స్కిన్ కూడా మాయిశ్చరైజ్గా ఉంటుంది. మార్నింగ్ లేచేసరికి చూడడానికి కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కేర్. నెయిల్స్ కూడా చూడడానికి ప్రెజెంటబుల్గా ఉంచుకోండి. నెయిల్ పాలిష్ మనం ఎప్పుడో 1 మంత్ క్రితం వేసుకుని సగం నెయిల్ పాలిష్ పోయి చూడడానికి అస్సలు బాగుండదు. యూ డోంట్ హ్యావ్ టు వేర్ ద నెయిల్ పాలిష్ ఇఫ్ యూ కాంట్ మెయింటైన్ ఇట్ రెగ్యులర్లీ. మీరు ప్రతిసారి నెయిల్ పాలిష్ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా ప్లెయిన్ నెయిల్స్ లాగా వదిలేసేయండి. యాజ్ వెల్ యాజ్ లాంగ్ నెయిల్స్ని మనం గ్రూమ్ చేసుకోలేము అని అనుకున్నారనుకోండి, ఇట్లా షార్ట్ నెయిల్స్ని మెయింటైన్ చేయండి. అంతేగాని మరీ నెయిల్స్ని బైట్ చేస్తూ చాలా లోపలికి వెళ్ళిపోయి నెయిల్స్ చూడడానికి క్రూకెడ్గా ఉంటాయి కదా, అది కూడా చూడడానికి బాగుండదు. సో మీరు షార్ట్ నెయిల్స్నైనా కానీ రెగ్యులర్గా ఫైల్ చేస్తూ ఉన్నారు కదా, మనకి నెయిల్ ఫైలర్స్ ఉంటాయి కదా, ఎక్కువ టైం పట్టదు మీకు. ఒక 5 minutes మీరు స్పెండ్ చేసి ఊరికే పైన ఇట్లా నెయిల్ ఫైల్ చేసేస్తే
మీకు నెయిల్స్ చూడడానికి ఎప్పుడు మంచి షేప్లో ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఫీట్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో ఫీట్ ఏంటంటే మనం ఇంట్లో అటు ఇటు పనులు చేస్తూ ఉంటాం కాబట్టి కొంతమందికి కాళ్ళు పగుళ్ళు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ తిరుగుతూ ఉంటే కాళ్ళ గోళ్ళలో మట్టి కూడా ఇరుక్కుపోతూ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నాకు పర్సనల్లీ లాంగ్ నెయిల్స్ని మెయింటైన్ చేసుకోవడం కాళ్ళకి చాలా కష్టం, ఎందుకంటే అవి ఎప్పుడూ ఒక షేప్లో ఉండవు. నేను ఎంత ట్రై చేసినా అవి ఒక షేప్లోకి రావు. అందుకే నేను ఆ నెయిల్స్ని కట్ చేస్తాను. నా టో నెయిల్స్ అస్సలు పొడుగ్గా ఉండవు, ఎప్పుడు ట్రిమ్ చేసే ఉంటాయి. నాకు అది బెస్ట్ అనిపిస్తుంది. సో మీకు కూడా లాంగర్ నెయిల్స్ని మెయింటైన్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఆ పని చేయండి. అండ్ రెగ్యులర్గా పెడిక్యూర్ చేసుకుంటూ ఉండండి. ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు, పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక బకెట్లో వామ్ వాటర్ తీసుకుని అందులో కొంచెం షాంపూ కానీ లిక్విడ్ సోప్ కానీ మన బాడీ వాష్ ఉంటుంది కదా, అది యాడ్ చేశారనుకోండి, కొంచెం సేపు ఒక 5 to 10 minutes మీ కాళ్ళని అందులో సోక్ చేసి తర్వాత ఒక టూత్ బ్రష్ తీసుకుని నెయిల్స్ని క్లీన్ చేసుకోండి. ఒక పమ్మి స్టోన్ తీసుకుని మీకు ఏదైనా కాళ్ళ పగుళ్ళు ఉంటే వాటిని కొంచెం సెన్సిటివ్గా క్లీన్ చేయండి. ఇది మనకి పెడిక్యూర్తో పాటు పెడిక్యూర్ అయిపోతుంది, యాజ్ వెల్ యాజ్ వామ్ వాటర్లో కొంచెం మన కాళ్ళు డిప్ చేస్తే మనకి చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మార్నింగ్ నాకు ఇట్లాంటివన్నీ కుదరవనుకున్నారనుకోండి, నైట్ ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత మీకోసం మీరు ఒక 10 minutes స్పెండ్ చేసి ఈ పని చేయండి. మీకు రిలాక్సింగ్గా ఉంటుంది, మీ ఫీట్ కూడా చూడడానికి బాగుంటాయి. మనకి 2-in-1 బెనిఫిట్స్ అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డ్రెస్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవరో మనల్ని చూస్తారు, ఎవరో మనల్ని జడ్జ్ చేస్తారు అని 24 గంటలు ఆలోచించకుండా కొన్నిసార్లు మీకోసం మీరు అందంగా తయారవ్వండి. ఎవ్రీడే మనకి ఎక్స్పెన్సివ్గా ఎప్పుడు చూసినా పార్టీకి వెళ్ళినట్టుగా రెడీ అవ్వడం ఎవ్వరి వల్ల కాదు. కొన్నిసార్లు మనకి లేజీగా అనిపిస్తుంది, లో ఎనర్జీ అనిపిస్తుంది. అట్లాంటి డేస్లో ఇట్స్ ఇనఫ్ దట్ యు హ్యావ్ సర్వైవ్డ్, అది గుర్తుపెట్టుకోండి. బట్ వన్స్ ఇన్ ఎ వైల్ మన కోసం మనం అందంగా తయారవడంలో తప్పలేదు. మీరు ఎప్పుడైనా కానీ రెడీ అయిన తర్వాత మిర్రర్ ముందు నుంచి మిమ్మల్ని మీరు చూసుకుంటే నేను బాగున్నాను, ఐఎమ్ లుకింగ్ గుడ్, యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఎక్స్ట్రావగెంట్, యూ డోంట్ హ్యావ్ టు లైక్ గోర్జియస్, ఇట్లాంటివి అవసరం లేదు. బట్ చూసుకుంటే ఫస్ట్ మిమ్మల్ని చూసుకుని మీరు సాటిస్ఫై అవ్వండి. ఎప్పుడు నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, 24 గంటలు డోంట్ కీప్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్. నేను అప్పుడు అలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు మీ ప్రెజెంట్ సెల్ఫ్లో మీరు ఎంత సాటిస్ఫై అయ్యారో అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకోకండి, 24 గంటలు ఆ పని చేయొద్దు, అది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని చాలా దెబ్బతీస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేకప్లో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా మేకప్ కూడా చేసుకుంటూ ఉండండి. మీరు ఎక్కడికన్నా వెళ్తే సింపుల్గా బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్ లేదా స్కిన్ టింట్ అప్లై చేసుకోండి. యాజ్ వెల్ యాజ్ ఐబ్రోస్ ఉన్నాయనుకోండి, ఐబ్రో పెన్సిల్ అప్లై చేసుకోండి. ఐబ్రోస్ని ఎప్పుడు నీట్గా గ్రూమ్ చేసుకుని ఉంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే లిప్ బామ్, టింటెడ్ లిప్ బామ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి అప్లై చేసుకోండి. ఇంట్లో ఉన్నప్పుడైనా కానీ మీ లిప్స్ని మీరు కేర్ తీసుకోండి. ఎప్పుడు డ్రై చాపీ లిప్స్ ఉన్నా కానీ చూడడానికి అంత బాగుండదు. సో నెక్స్ట్ ఏంటి అంటే బీ యాక్టివ్. మనం ఇంట్లో చేసే హౌస్ హోల్డ్ చోర్స్ అనేవి దే ఆర్ నాట్ ఎక్సర్సైజ్, అవి ఏంటంటే జస్ట్ పనులు అంతే. దానివల్ల మన బాడీకి ఎట్లాంటి ఉపయోగం లేదు. బికాజ్ ఈ రోజుల్లో మనకు అన్నీ ఇన్స్టెంట్గా ఇంట్లోనే అన్నీ జరిగిపోతున్నాయి, మనం ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు గుడ్ ఓల్డెన్ డేస్ లైక్ మన గ్రేట్ గ్రాండ్ మదర్స్ ఆ టైంలో అయితే వాళ్ళు ప్రతిదీ ఫిజికల్గా చేయాల్సి వచ్చేది, కాబట్టి అప్పుడు ఆ ఫిజికల్ వర్క్ని యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ వర్కౌట్. బట్ ఈ రోజులో మనం చేసే ఫిజికల్ వర్క్ ఉంది కదా, హౌస్ హోల్డ్ చోర్స్ ఉన్నాయి కదా, దే ఆర్ నాట్ వర్కౌట్. సో ఆడవాళ్ళు ఎవరైనా కానీ ఉమెన్ ప్రతి వారము 3 days కనుక తప్పనిసరిగా యాక్టివ్గా వర్కౌట్ చేస్తే మన బాడీలో వచ్చే చాలా హెల్త్ సమస్యలు అనేవి తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ప్రతిరోజు మీతో మీరు టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సెల్ఫ్ కేర్, సెల్ఫ్ టైం చాలా ఇంపార్టెంట్. మీ టైం అంటే నా టైం. సో ప్రతిరోజు మీ టైం అని పెట్టుకోండి, అంటే మీకోసం మీరు ఒక టైం
పెట్టుకుని స్పెండ్ చేయండి. 20 మినిట్స్ 30 మినిట్స్ అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా సరే మీతో మీరు మాట్లాడుకోండి. మీరు ఆ టైంలో ఒక సింపుల్గా ఒక కాఫీ తాగండి, ఒక టీ తాగండి. మీ ఇంటి దగ్గర ఏదైనా సీన్ చూడడానికి మంచి ల్యాండ్స్కేప్ ఏమైనా ఉందనుకోండి, ఎంజాయ్ చేయండి. లేదనుకోండి హాయిగా ప్రశాంతంగా మీకు నచ్చిన బుక్ కానీ ఏదో ఒకటి ఆ 10 మినిట్స్లో మీరు ఇంకా దేని గురించి పట్టించుకోవద్దు. మీ గురించి మీరే పట్టించుకోండి, మీతో మీరు టైం స్పెండ్ చేయండి. తర్వాత మీరు ప్రతిరోజు ఇది చేసి చూడండి. తర్వాత మీకు తెలుస్తుంది, చాలా మీకు మైండ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే ఇది ఎస్పెషల్లీ న్యూ మామ్స్ కోసం. న్యూ మామ్స్ చాలామంది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ని ఫేస్ చేస్తారు. అంటే పిల్లలు పుట్టిన తర్వాత మనలో చాలామందికి చాలా డిప్రెసింగ్గా అనిపిస్తుంది అనమాట. చాలామంది అనుకుంటారు పిల్లలు పుట్టడం చాలా మంచి విషయము, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎందుకు డిప్రెసింగ్గా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలాసార్లు అది మన కంట్రోల్లో ఉండదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనకి హార్మోన్స్ చాలా పీక్కి వెళ్ళిపోతాయి. డెలివరీ అయిన తర్వాత అదే స్పీడ్లో మళ్ళీ లో లెవెల్కి వచ్చేస్తాయి. సో హార్మోన్స్లో ఫ్లక్చువేషన్స్ ఉండడం వల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయన్నమాట. సో దాని రిజల్టే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది మీరు అనుకున్న దానికన్నా చాలా కామన్. సో మనకేంటంటే ఎవ్రీ ఉమెన్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఫేస్ చెయ్యకపోవచ్చు, కానీ చాలామంది ఫేస్ చేస్తారు. అదేంటంటే చాలాసార్లు మనకే తెలియదు. మనకి పిల్లలు పుట్టిన తర్వాత ఇమీడియట్గా మేబీ ఒక 1 మంత్ తర్వాత ఎప్పుడో అనిపిస్తుంది, నాకు అసలు టైం దొరకట్లేదు, నేను చాలా అలసిపోతున్నాను, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, నేను బేబీని మేనేజ్ చేయలేకపోతున్నాను, నాకు ఓపిక ఉండట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళందరూ బేబీ గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి ఎవరో ఆలోచించట్లేదు. ఇవన్నీ కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో పార్ట్ ఆఫ్ ద పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనమాట. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు. బికాజ్ బేబీ ఉంది కదా, నువ్వు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నావు, బేబీని చూసి నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వు, బీ హ్యాపీ ఆల్వేస్ 24/7 ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ అంటారు. సో అలా కనుక మీకు మీ చుట్టుపక్కల మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తే మీ ఫెలో మదర్స్, మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా తెలిసిన మదర్ ఉంటే వాళ్ళతో మాట్లాడండి. ఇది కూడా లేదు అనుకుంటే ఫేస్బుక్లో లేదంటే ఆన్లైన్లో చాలా సపోర్టివ్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో జాయిన్ అయ్యి మాట్లాడండి. మీకు తెలుస్తుంది యు ఆర్ నాట్ ఎలోన్. మీలాగా డిప్రెషన్ ఫేస్ చేసి కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ కానీ బాధ కానీ ఇవన్నీ ఫేస్ చేసే ఇంకా చాలామంది ఉన్నారనమాట. సో డెలివరీ అయిన ఇనీషియల్ డేస్లో మీ మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఆ మెంటల్ హెల్తే తర్వాత మీరు ఎంత తొందరగా మీ బాడీ రికవర్ అవుతుంది అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియోలో నేను మీకు చెప్పిన 1-2 పాయింట్స్ మీకు కొంచెం రిలేటబుల్గా ఉన్నాయి అని అనుకుంటున్నాను. అండ్ నేను మీకు చెప్పిన పాయింట్స్, నేను మీకు చెప్పిన టిప్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో పాజిటివ్గా అనిపించి హెల్ప్ఫుల్గా అనిపిస్తే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. వీడియోని లైక్ చేయండి. వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనిపిస్తే వీడియోని షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.